సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 25లోని 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 25వ శ్లోకము. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. ఈ 25వ శ్లోకంలోని మొదటి నామము సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత. ఇది అమ్మవారి 66వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. 8 అక్షరాల భాగాలుగా 2గా ఈ నామాన్ని విడగొట్టకూడదు. సంపత్కరీ దేవి చేత సమారూఢ అంటే చక్కగా అధిరోహింపబడిన, సింధుర వ్రజ ఏనుగుల సముదాయము చేత, సేవిత అంటే సేవింపబడినది అని అర్థము. బండాసురుని వధించడానికి ప్రబలమైన శక్తిసేన కావాలి. ఆ శక్తిసేనలో గజ, తురగ, రథాది బలాలుంటాయి. వాటిలో ముందుగా గజబలం గూర్చి ఈ నామంలో చెప్పబడుతుంది. గజ విద్యలో ఆరితేరిన వారే గజారూఢులు కాగలరు. గజాలను ముందుకు నడపగలరు. గజాల వలన పొందవలసిన సహాయము పొందగలరు. అమ్మవారి వద్ద సంపత్కరి అనే దేవి ఈ గజ విద్యలో మంచి ప్రావీణ్యం గలది. అమ్మవారి యొక్క అంకుశము నుండి సంపత్కరి దేవి పుట్టింది. అందుకే ఏనుగులకు ఈ దేవి అంకుశము లాంటిది. ఈ దేవి రణ కోలాహలము అనే ఏనుగును అధిష్ఠించి ఉంటుంది. భద్ర, మంద్ర, మృగ, గజాది జాతులకు సంబంధించిన అన్ని రకాల ఏనుగులను ఈ దేవి మచ్చిక చేసుకోగలదు. వాటిని ఎక్కి నడిపించగలదు. ఈ గజసేనతో సంపత్కరీ దేవి చేత అమ్మవారు సేవించబడుతుంది. చిత్తానికి వృత్తులుంటాయి. సుఖ సంపత్తులతో కూడిన ఈ చిత్తవృత్తులను సంపత్కరి అనే పేరుతో సంకేతిస్తారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల వలన చిత్తవృత్తులు ఏర్పడతాయి. ఈ శబ్దాది విషయాలనే సింధుర వ్రజము అంటే ఏనుగుల సముదాయముగా సంకేతిస్తారు. ఈ సంపత్కరీ దేవి ఈ సింధుర వ్రజాన్ని అదుపులో పెట్టి వాటి ద్వారా ఉపయోగకరమైన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు, తద్వారా ఆనందానికి దారి తీస్తుంది. ఎక్కడ తాను ఉండాలో అక్కడ తాను లేకుండా పోతే ఇక ఉన్నదంతా మిగిలినదంతా దారిద్ర్యమే. అదొక్కటి ఉన్న సంపద ఉన్నట్లే. ఈ నామంతో అమ్మవారిని ధ్యానిస్తే ఇలాంటి సంపదనిచ్చే సంపత్కరిని అనుగ్రహిస్తుంది. మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. సంపత్కరీ దేవి ఎక్కిన ఏనుగుల సముదాయముచే సేవించబడేది. చిత్తవృత్తులు అనే ఏనుగులను అదుపులో పెట్టి జ్ఞాన సముపార్జనకు దారి తీసే వాటిచే సేవించబడేది. అసలైన సంపదను ప్రసాదించే వారిచే సేవించబడేది అనే ఈ 3 అర్థాలను చెప్పుకో. ఈ శ్లోకంలో 2వ నామము మరియు చివరి నామము అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృత. ఇది అమ్మవారి 67వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతాయై నమః అని చెప్పాలి. ఇది కూడా 16 అక్షరాల నామము కాబట్టి మధ్యలో ఎక్కడా విడగొట్టి చదవకూడదు. అశ్వారూఢ అంటే అశ్వారూఢ అనే దేవి చేత, అధిష్ఠిత అంటే ఎక్కబడిన, అశ్వ అంటే గుర్రముల యొక్క, కోటి కోటి భి అంటే కోటానుకోట్లచే, ఆవృత చుట్టుకొనబడినది లేదా ఆవరింపబడినది అని అర్థం. అమ్మవారి వద్ద అశ్వవిద్యలో ఆరితేరిన దేవి అశ్వారూఢ. అమ్మవారి పాశము నుండి ఈ దేవి పుట్టింది. అందుకే గుర్రాలకు ఈ దేవి పాశము వంటిది. ఈ దేవి అపరాజిత అనే గుర్రాన్ని అధిష్ఠించి ఉంటుంది. అన్ని జాతులకు సంబంధించిన గుర్రాలను ఈ అశ్వారూఢాదేవి అదుపులో పెట్టి ముందుకు నడిపించగలదు. అందుకే ఈమెకు అశ్వసేనను అమ్మవారు అప్పచెప్పింది. ఈ అశ్వారూఢాదేవి అపరాజితశ్వము ఎక్కి దానితో పాటు మిగిలిన వివిధ జాతి గుర్రాల సమూహంతో కూడి అమ్మవారిని సేవిస్తుంది. అశ్వసైన్యంతో ఈ అశ్వారూఢాదేవి అమ్మవారికి ముందుంటుంది. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం అని అమ్మవారికి సూక్తం చెప్పబడుతుంది. ఇంద్రియాలకు అశ్వాలనే సంకేతం ఉంది. ఇంద్రియాల ద్వారానే కోరికలు పుట్టి ఇంద్రియ లౌల్యానికి గురి కాబడి పతనమవడం జరుగుతుంది. ఈ అశ్వారూఢాదేవి ఇంద్రియాలనే గుర్రాలను ఎక్కి
వాటిని అదుపులో పెట్టి వాటి వలన జరగవలసిన పనులు చేయించి శాశ్వత జ్ఞాన సముపార్జనకు తద్వారా ఆనందానికి దారి తీస్తుంది. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1. అశ్వారూఢ అనే దేవత చేత అధిష్ఠింపబడిన అధిక సంఖ్య గల గుర్రాలచే ఆవరింపబడినది. 2. ఇంద్రియాలను అదుపులో పెట్టి శాశ్వత జ్ఞాన సముపార్జనకు దారి తీయించగల వాటిచే సేవింపబడినది.